ఎగ్జిట్ నెంబర్ 7 ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఎగ్జిట్ నెంబర్ 7 డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. దీనివల్ల మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కామన్ పీపుల్కి తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఒక రియల్టర్కి మాత్రం ఈ నాలెడ్జ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. హలో రియల్టర్స్, దిస్ ఇస్ రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్టర్స్. ఎగ్జిట్ నెంబర్ 7 ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న 19 ఎగ్జిట్స్లలో ఒకటి. దీనిని షామీర్పేట్ ఎగ్జిట్ అని కూడా అంటారు. ఈ ఎగ్జిట్ హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఒకప్పుడు చరిత్ర గురించి మాట్లాడాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాట్లాడతాం, కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి ముందు, ఔటర్ రింగ్ రోడ్ తర్వాత అని మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఓఆర్ఆర్ రాకముందు ఎన్నో గ్రామాల గురించి ప్రజలకు తెలియదు. అక్కడ భూమికి విలువ లేదు. బట్ ఇప్పుడు ఒక్కొక్క విలేజ్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాంటి గ్రామ పంచాయతీలలో ఒకటి షామీర్పేట్. ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్లో ఉంది. ఓఆర్ఆర్ ఇక్కడికి స్ప్రెడ్ అయిన తర్వాత దాని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరిగింది. సిటీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి కనెక్ట్ చేస్తూ ఈజీ ట్రావెలింగ్ని సేఫ్ ట్రావెలింగ్ చేసింది. అంతేకాక మోడర్న్ డెవలప్మెంట్కి గేట్వేగా నిలిచింది షామీర్పేట్. హైదరాబాద్కి నార్థన్ అవుట్స్కట్స్లో ఉంది షామీర్పేట్. షామీర్పేట్ సికింద్రాబాద్ నుంచి 27 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 58 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు షామీర్పేట్కి రోడ్ మార్గం ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాద్ టు ముంబై నేషనల్ హైవే NH44 షామీర్పేట్ నుంచి కూడా వెళ్తుంది. అంతేకాక దీనికి దగ్గర రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. అది రైల్ మార్గంలో 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడాలంటే కామన్గా అంతటా ఉండే స్కూల్స్, కాలేజెస్ కాక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్, ICFI బిజినెస్ స్కూల్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా మొదలైనవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఐటీ పార్కులను చూస్తే షామీర్పేట్లో ఒక ముఖ్యమైన ఐటీ హబ్ డెవలప్ చెందుతుంది. అనేక ఐటీ కంపెనీలు స్థానికంగా తమ ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ అంటే హైటెక్ సిటీ అన్నమాట. మరియు రహేజా, మైండ్ స్పేస్ ఐటీ పార్క్తో సహా అనేక ఐటీ పార్కులు ఉన్నాయి ఇక్కడ. ఈ షామీర్పేట్కి టూరిస్ట్ ప్లేస్ అంటే షామీర్పేట్ లేక్ ఉంది. ఇంకా చాలా చారిత్రక కట్టడాలు ఉన్నాయి ఇక్కడ. షామీర్పేట్ గ్రోత్ డెవలప్మెంట్ సెజ్ని ఒక్కసారి లైవ్ గూగుల్ మ్యాప్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా కసర్. షామీర్పేట్ సెజ్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా బయోటెక్ హబ్ గురించి చెప్పాలి. దీంట్లో లైఫ్ సైన్సెస్కి సంబంధించిన ప్రోడక్ట్స్, వ్యాక్సిన్స్ తయారవుతాయి. అంతేకాక రీసెర్చ్ కూడా జరుగుతుంది. దీనిని జీనమ్ వ్యాలీ అని కూడా అంటారు. ఈ జీనమ్ వ్యాలీ 2000 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ తుర్కపల్లి, షామీర్పేట్, మేడ్చల్, ఉప్పల్, పటాన్చెరు, జీడిమెట్ల, గచ్చిబౌలి అండ్ కీసరాకి వ్యాపించి ఉంది. ఇక్కడ రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. దీనిని 22 నవంబర్ 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ జీనమ్ వ్యాలీ హైదరాబాద్ నుంచి 38 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. జీనమ్ వ్యాలీ అనేది ఇండియాలోనే ఫస్ట్ ఆర్గనైజ్డ్ క్లస్టర్ లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్. ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్తో, ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తో ఉంది. ఇది 200 కంటే ఎక్కువ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల కంపెనీలకు నిలయం ఇది. భారతదేశంలో 3 అతిపెద్ద వ్యాక్సిన్స్ తయారీదారులకు హౌస్గా ఉంది ఇది. భారత్ బయోటెక్, బయోలాజికల్ అండ్ ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ ఇక్కడే ఉన్నాయి. ఇండియా యొక్క యూరోపియన్ హబ్గా గుర్తించబడింది, ఎందుకంటే ఇక్కడ ప్రధాన యూరోపియన్ కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి. అంతేకాక ఇక్కడ 160 కిలోమీటర్ లాంగ్ 8-వే ఎక్స్ప్రెస్ కూడా ఉంది. చూసారు కదా రియల్టర్స్, ఇది ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట్ గురించిన చాలా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంకా పూర్తిగా తెలియాలంటే ఒక ట్రిప్ వేయాల్సిందే. ఏమంటారు? నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe my channel. Thank you.